111 జీవోపై మన్ను, భూములపై కన్ను. వట్టినాగులపల్లిపై బడా కంపెనీల ఫోకస్. ఈపీటీఆర్ఐ నివేదికపై గప్చుప్. కంపెనీల భూములను నాలా కన్వర్షన్. నిబంధనలు సడలింపు కొందరికేనా. 111 జీవో బూచి నేటికి కొనసాగుతుంది. గత ప్రభుత్వం 84 గ్రామాల్లో నిబంధనలను సడలిస్తూ జీవో 69ని జారీ చేసింది. అయినా ఆ గ్రామాల్లో ఆంక్షలు అలాగే ఉన్నాయి. పర్యావరణానికి, జంట జలాశయాలకు విఘాతం కలగకుండా తీసుకునే చర్యలపై అప్పట్లోనే అధికారులు కమిటీ నియమించారు. సదరు కమిటీ నివేదిక ఇచ్చినా ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు. ఏ గ్రామాలనైతే ఎత్తివేతకు ఆస్కారం ఉందో అక్కడ కొందరు పెద్దలు వారి కంపెనీలు, బినామీలు భూదందాకు తెరతీశారు. వట్టినాగులపల్లిలో బడా కంపెనీలు నాలా కన్వర్షన్ కూడా చేయించుకున్నారు. దీంతో పెద్ద కంపెనీలు పెద్ద భూములకే నాలా కన్వర్షన్ చేస్తారా, లేదంటే ఎవరు ఫీజు చెల్లించినా ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది 5వ పేజీ ఉంది. సరే, గ్రామాలు, ముప్పు గ్రామాలల్లో ప్రభుత్వం గ్రామాలను అక్కడ నుండి తరలించే ప్రయత్నంలో కంపెనీలకు ముందుగానే తెలుస్తుంది. మరి ఎట్లనో ఏమో కంపెనీలకు ముందే తెలుస్తుంది. కంపెనీలు పోయి ముందే అక్కడ భూములు కొనుగోలు చేసి వీటిని నాలా కన్వర్షన్ చేసుకుని ఇవన్నీ కూడా గప్చుప్గా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. నేటికి జీవో 111 బూచి కొనసాగుతుంది. దీని పేరిట చోటు చేసుకునే భూదందా లెక్కలేనంత ఆంక్షల మధ్య బడా కంపెనీలు చేసే రాదంతం, భయాందోళన అంతా ఇంత కాదు. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 111ను ఎత్తేసింది. ప్రభావిత 84 గ్రామాల్లో నిబంధనలను సడలింపు చేస్తూ జీవో 69ని జారీ చేసింది. అయితే ఇప్పటికీ ఈ జీవో 111 అమల్లో ఉందా లేదా, అదే ప్రాంతంలోని కొందరి భూములు వ్యవసాయేతర భూములుగా మార్చేస్తున్నారు. రికార్డులు పరిశీలిస్తే గండిపేటకు దగ్గరలోని భూములే నాలా కన్వర్షన్గా మారాయి. అలాంటప్పుడు మిగతా అన్ని గ్రామాలను మినహాయింపు వర్తిస్తుందా? కొందరు పెద్దలకైనా వాళ్ళు ఫీజు చెల్లించగానే క్యాష్మెంట్ ఏరియా కాదని నిర్ధారణకు వచ్చి కన్వర్షన్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ అంశం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా, ప్రధానంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి ఏరియాలోని బడా కంపెనీలు, వట్టినాగులపల్లి రంగారెడ్డి గడపేట మండలం వట్టినాగుల ఏరియాలో బడా కంపెనీలు నాలా కన్వర్షన్ చేయించుకున్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాష్మెంట్ ఏరియా కాదని రుజువు చేయడం ద్వారా ఆ పరిధి నుంచి తొలగించారని సమాచారం. తాజాగా మరికొన్ని గ్రామాల్లోనూ ఎత్తేస్తున్నారంటే ప్రచారం జరుగుతుంది. దీంతో గ్రామాల్లో భూదందా జోరందుకుంది. ఇక్కడ భూదందా తెర. శంషాబాద్ మండలం సయ్యద్గూడ, బౌదూర్గూడ, చిన్న గోల్కొండ, గొల్లపల్లి కలాన్, గొల్లపల్లి కుర్దు, హమీదుల్లా నగర్, కొత్తగూడ, గండిపేట మండలం వట్టినాగులపల్లి రెవెన్యూ గ్రామాల్లో సుమారు 18,000 ఎకరాల్లో జీవో 111 నుంచి విముక్తి కానుందన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవోను ఎత్తేసింది. కానీ ఇప్పటికీ మనుగడలోనే ఉన్నట్లు ప్రచారం. ఆంక్షలు కొనసాగుతున్నాయి. షరతులతో కూడిన నిర్మాణాలు అమలవుతూ ఇవ్వొచ్చని కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కొత్త జీవోలు వెల్లడించాయని చెప్తా ఉన్నారు. కమిటీ నివేదిక గోప్యత ఎందుకని చెప్తా ఉన్నారు. కొన్నింటికి అనుమతులు జారీ. ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని మారని కానీ ఉన్నోనికే పెడుతుంది. అది ఎవరు ఒప్పుకోకున్నా అది 100% వాస్తవం. ఉన్నోనికి ఒక లెక్క, లేనోనికి ఒక లెక్క, అదే కొనసాగిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే రేపు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా సరే ఇలా ఇంత కొడుతున్నారు కదా, రేపు మళ్ళీ గప్చుప్ అవుతారు.